అది మాత్రమే రీజన్ కాదు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. హోమోసిస్టిన్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అండ్ అదే విధంగా బాడీ లోపల మనకు కావాల్సినటువంటి మినరల్స్ సంపూర్ణంగా లేకపోవడం వల్ల కూడా కొన్ని ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వల్ల కూడా ఇటువంటి మేజర్ ఇష్యూస్ రైజ్ అవుతా ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం హార్ట్ బీట్ చూసుకుంటే సంకోచ వ్యాకోచం జరిగేటువంటి సమయంలో మనకు సంకోచించేటువంటి సమయంలో కాల్షియం అవసరం పడుతుంది, వ్యాకోచించేటువంటి సమయంలో మెగ్నీషియం అవసరం పడుతుంది. సో ఎప్పుడైతే మనకు కాల్షియం అండ్ మెగ్నీషియం లెవెల్స్ ప్రాపర్ గా ఉంటాయో ఈ సంకోచ వ్యాకోచాలు ప్రాపర్ గా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ కాల్షియం మెగ్నీషియం లెవెల్స్ మన దగ్గర ప్రాపర్ గా లేవో, మీకు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా మీరు చూసి ఉంటారు, మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. సో ఆ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే, వాళ్ళు రెగ్యులర్ గా జిమ్ కి వెళ్తా ఉంటారు, వర్కౌట్ చేసేటువంటి బాడీ, సిక్స్ ప్యాక్ ఉంటది. అండ్ మనకు క్లియర్ గా తెలుసు వర్కౌట్ చేసే వాళ్ళకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు. బట్ స్టిల్ అట్లా వర్కౌట్ చేస్తూ సిక్స్ ప్యాక్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా హార్ట్ అటాక్ తో చనిపోయినటువంటి సందర్భాలు మనం చాలా చూసి ఉన్నాం. మంచి మంచి ఫేమస్ యాక్టర్స్ కూడా దాంట్లో ఉన్నారు అలా చనిపోయిన దాంట్లో. ఎందుకు జరిగింది మరి? కొలెస్ట్రాల్ రీజన్ అయి ఉంటే మరి తనకు హార్ట్ అటాక్ రాకూడదు. బట్ మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే కాల్షియం అండ్ మెగ్నీషియం లెవెల్స్ ప్రాపర్ గా లేకపోయినప్పటికీ కూడా హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మన సిఎండిలో మెగ్నీషియం మనం 100 ml తీసుకుంటే నియర్లీ 100 ml ఆఫ్ మన సిఎండిలో 11,000 mg ఆఫ్ మెగ్నీషియం ఉందండి. 11,000 mg. సో ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ సోర్స్ మెగ్నీషియం కి అండ్ కాల్షియం కి. సో అవి ఉన్నప్పుడు మన హార్ట్ ఫంక్షనింగ్ చాలా ప్రాపర్ గా జరుగుతుంది. సో అందుకనే హార్ట్ అటాక్ నివారించడంలో సిఎండి తనదైన పాత్ర పోషిస్తుంది. అండ్ అదే విధంగా ఎస్పెషల్లీ క్యాన్సర్ సెల్స్. సో ఈరోజు వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ, చాలా మంది ఇంపాక్ట్ అవుతున్నటువంటి ఇష్యూ. అండ్ మీకు తెలుసో తెలియదో రీసెంట్ గా ఒక క్లోజ్ మాకు చాలా దగ్గర ఉండేటువంటి వ్యక్తికి క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. సో నేను ఆయన చూడడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు చాలా భయంకరమైన నిజం ఒకటి తెలిసింది. అదేంటంటే, ఒక ఆర్ఎంపి అంటే ఊళ్ళల్లో సర్వీస్ చేస్తున్నటువంటి ఒక ఆర్ఎంపి సగటున ఒక ఆర్ఎంపి ఒక నెలకి ఒక 15 to 20 క్యాన్సర్ పేషెంట్స్ ను వాళ్ళు రిఫర్ చేస్తున్నారు క్యాన్సర్ హాస్పిటల్స్ కి. సో అంటే జస్ట్ ఇమాజిన్, క్యాన్సర్ అనేది ఎంత వేగంగా విజృంభిస్తుంది అనడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక సగటున ఒక ఆర్ఎంపి 15 to 20 పేషెంట్స్ అంటే ఆలోచించండి, ఇది ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం అనేది, క్యాన్సర్ ఎంతగా ఇంపాక్ట్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈవెన్ సిఎండి మీరు రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయగలిగితే కనుక ఈవెన్ మనం క్యాన్సర్ ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో అది ఎందుకు ప్రివెంట్ చేస్తుంది, సిఎండి క్యాన్సర్ ప్రివెన్షన్ లో ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనేది ఆటోమేటిక్ గా ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ లో మీకు అర్థమైపోతుంది. సో ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళినప్పుడు నేను డైరెక్ట్ సిఎండి గురించి మాట్లాడకపోవచ్చు, నేను డైరెక్ట్ చాలా ప్రొడక్ట్స్ గురించి మాట్లాడకపోవచ్చు. బట్ మీరు జాగ్రత్తగా ఈ యొక్క సబ్జెక్ట్ ని అర్థం చేసుకుంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చాలా ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం. నేను డైరెక్ట్ గా ఈ ప్రొడక్ట్ దీని మీద పనిచేస్తుంది, ఈ ప్రొడక్ట్ దీని మీద, ఇది నేను డైరెక్ట్ గా చెప్పకపోవచ్చు. బట్ మనం డిస్కషన్ చేసేటువంటి టాపిక్ లో మీరు కరెక్ట్ గా క్యాచ్ చేయగలిగితే చాలా ప్రొడక్ట్స్ గురించి అది కవర్ చేస్తుంది. అటువంటి ఒక సబ్జెక్ట్ మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. సో దానికంటే ముందు ఈ గొప్ప జన్మనిచ్చినటువంటి భగవంతుడికి, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి అండ్ అదే విధంగా నా తోటి మిత్రులకి ఈ గొప్ప అవకాశాన్ని నాకు ప్రసాదించినటువంటి అబ్రో అండ్ మల్లేశ్వర్ గారికి, మూర్తి కవిత గారికి, హరికృష్ణ శ్రవంతి గారికి, రమేష్ ముద్రగడ సార్కి, సునీల్ సార్కి అండ్ అదే విధంగా రంజిత్ కుమార్ సార్కి అండ్ టీమ్ హెల్పింగ్ అండ్ కో ఫౌండర్స్ ఉమాశంకర్ సార్ అండ్ లారీ మేడం గారికి అండ్ ఎంటైర్ మై టీమ్ కి, లైఫ్ లైన్స్ అందరికి అండ్ లవ్ లైన్స్ అందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సో ఈ రోజు మనం టాపిక్ లో వెళ్దాం. దానికంటే ముందు ఒక 1-2 స్టేట్మెంట్స్ నా యొక్క టెస్ట్ మని చెప్తాను. బిఫోర్ వెస్టేజ్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా 6.5 years వర్క్ చేయడం జరిగింది. బిర్లా సాఫ్ట్ అనే కంపెనీలో నా యొక్క కెరీర్ స్టార్ట్ అయింది బెంగళూరులో. సో అలా ఒక 6.5 years జర్నీ తర్వాత కొన్ని రకాల బిజినెస్ చేస్తూ ఒకనొక సిచ్యువేషన్స్ లో ఈ ఒక వెస్టేజ్ బిజినెస్ లో రావడం జరిగింది. సో నా ఫస్ట్ మంత్ చెక్ 342 రూపాయలు ఈ బిజినెస్ లో, అండ్ హైయెస్ట్ చెక్ 2,24,400 రూపాయలు ఈ కంపెనీలో హైయెస్ట్ చెక్ తీసుకోవడం జరిగింది. ఒక క్రెటా కార్ తీసుకున్న కంపెనీ ఇచ్చినటువంటి కార్ ఫండ్ ద్వారా, అండ్ అదే విధంగా 3 ఇంటర్నేషనల్ ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చాను. సో ఇది
షార్ట్లీ నా యొక్క జర్నీ, షార్ట్ కట్ లో నా యొక్క జర్నీ. అండ్ ఈ రోజు టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక మంచి రియల్ స్టోరీ, నిజంగా జరిగినటువంటి ఒక స్టోరీ తీసుకొని మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. బట్ వన్స్ అగైన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నేను ఎటువంటి పీపీటీ చేయలేదు. అండ్ సబ్జెక్ట్ కూడా డెఫినెట్ గా మీరు వినగలిగితే కనుక చాలా ప్రొడక్ట్స్ కు ఇది కనెక్టివిటీ ఉంటది. బట్ డైరెక్ట్ గా నేను ఏ ప్రొడక్ట్ తీసుకొని చెప్పకపోయినప్పటికీ కూడా మీ అండర్స్టాండింగ్ లెవెల్ ని బట్టి, మీరు వినేటువంటి ఆ యొక్క ఆ ఇంట్రెస్ట్ ని బట్టి ఈ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. ఓకే, సో స్టోరీ ఏంటంటే నిజంగా జరిగినటువంటి స్టోరీ ఏంటంటే, ఒక మంచి కుటుంబం, ముగ్గురు పిల్లలు అమ్మా నాన్న ఉన్నటువంటి ఒక మంచి కుటుంబం, చాలా హ్యాపీ లైఫ్ లీడ్ అవుతా ఉంది. అండ్ అక్కడ ఎవరైతే ఫాదర్ ఉన్నాడో ఆయన డాక్టర్, మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక హౌస్ వైఫ్. బట్ ఆమెకు ఇంట్రెస్ట్ ఏంటంటే గుర్రపు స్వారీ చేయడం అనేది ఆమెకు చాలా ఇంట్రెస్ట్. గుర్రపు స్వారీ మీద చాలా ఆసక్తి ఉంటది. స్వయంగా ఆమె ఆ యొక్క దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటది. ఆ గుర్రపు స్వారీ యొక్క శాలని ఆమె మెయింటైన్ చేస్తా ఉంటుంది. సో అలా మంచి హ్యాపీ లైఫ్, చాలా హ్యాపీగా లీడ్ అవుతా ఉంది లైఫ్. పిల్లలు మంచిగా ఎదుగుతా ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన డ్రీమ్ లైఫ్ అంతా వస్తా ఉన్నది. సో అలా గడుస్తున్న కొద్ది ఆల్ ఆఫ్ సడన్ ఒక చేంజ్, ఆ ఆరోగ్యంలో వాళ్ళ యొక్క హెల్త్ లో ఒక చిన్న చేంజ్ అనేది వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఆ చేంజ్ ఏంటంటే, ఎవరైతే డాక్టర్ వైఫ్ ఉన్నారో తనకి రోజు గడుస్తూ ఉంటే అలసట అనేది పెరిగిపోతా ఉంది, నీరసం పెరిగిపోతా ఉంది, రోజుకి మెలకువగా ఉండేటువంటి సమయం తగ్గిపోతా ఉంది, ఎక్కువసేపు మెలకువగా ఉండలేకపోతా ఉంది. డే బై డే డ్రాస్టికల్ గా తగ్గిపోతా ఉంది, హెల్త్ అనేది క్షీణించిపోతా ఉంది. సో అలా క్రమేణా ఒకనొక టైం వచ్చేసరికి ఎటువంటి సిచ్యువేషన్ అంటే, ఇంకా ఒక 2 గంటల కంటే మించి, ఒక రోజు 24 గంటలు ఉంటే 2 గంటల కంటే మించి ఆమె యాక్టివ్ గా పని చేయలేనటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ 22 hours పర్ డే బెడ్ కి మాత్రమే అంకితం అయ్యేటువంటి పరిస్థితికి దిగజారిపోయింది. 30 years, ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 years. చాలా యాక్టివ్ పర్సన్, గుర్రపు స్వారీ చేస్తుంది, చాలా డ్రీమ్స్ ఉన్నాయి, చాలా మంచి ఫ్యామిలీ, చిన్న పిల్లల భవిష్యత్తు ఇంకా ఉంది. సో ఒక మంచి వేలో వెళ్తున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక చేంజ్, ఒక ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఏంటో కూడా ఐడెంటిఫై అవ్వట్లేదు. అండ్ మీరు గుర్తుంచుకోవాలి, అక్కడ వాళ్ళ హస్బెండే స్వయంగా ఒక డాక్టర్, బట్ స్టిల్ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై అవ్వట్లేదు. సో రోజుకి క్షీణించిపోతా ఉంది ఆరోగ్యం. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన, ఎందుకంటే ముగ్గురు చిన్న పిల్లలే. సో అటువంటి సిచ్యువేషన్స్ లో ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. సో అలా క్రమేణా ఆ గుర్రపు స్వారీ చేయడం బంద్ అయిపోయింది, యాక్టివిటీస్ బంద్ అయిపోయినాయి. కనీసం ఆమె యాక్టివిటీ ఆమె చేయడానికి కూడా వీలు కానటువంటి సిచ్యువేషన్ కి ఆమె దిగజారింది. సో ఈ సిచ్యువేషన్స్ లో వాళ్ళ హస్బెండే ఒక డాక్టర్. సో ఆయన చాలా రకాలుగా ప్రయత్నం చేసిండు, ఏ డిసీజ్ ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి, ఆయన ఫ్రెండ్స్ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాడు. బట్ ఎక్కడ ఏమి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ఏ రిపోర్ట్ లో ఏమి రావట్లేదు, ఏం తెలియట్లేదు, ఒక ఇష్యూ అనేది అర్థం కావట్లేదు వాళ్ళకి. సో ఇలా జరుగుతూ ఉంటే ఒకనొక ఫైన్ డే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. ఈ యొక్క ప్రాబ్లం పేరు ఫైబ్రోమయాల్జియా అనేది ఉంటుంది ఈ యొక్క ప్రాబ్లం ఉండేటువంటి పేరు. సో దానికి ఎటువంటి చికిత్స లేదు వైద్య రంగంలో ఎటువంటి చికిత్స లేదు. దీర్ఘకాలిక కండరాల నొప్పి అని పిలుస్తారు దాన్ని. దానికి ఉండే ఒక లక్షణం ఏంటంటే, స్కిన్ ఉంటది, బోన్ ఉంటది, స్కిన్ కి బోన్ కి మధ్యలో ఆ కండరం ఏదైతే ఉంటుందో, ఆ మాంసం ఏదైతే ఉంటుందో అది క్షీణించిపోతా ఉంటది, అది డ్రాస్టికల్ గా క్షీణించిపోతా ఉంటది. సో అటువంటి ఒక లక్షణం, చాలా లక్షణాలు ఉంటాయి, అదొక వన్ ఆఫ్ ద మేజర్ లక్షణం. బట్ దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ లేదు వైద్య రంగంలో. సో అటువంటి ఒక మేజర్ ప్రాబ్లంతో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ స్వయంగా తన డాక్టర్ తన కళ్ళ ముంగటే తన భార్య, తన పిల్లల పరిస్థితి ఆయనకు అర్థమవుతుంది, బట్ ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్. సో ఇటువంటి ఒక ప్రాబ్లం ఫైండ్ అవుట్ అయిన తర్వాత చాలా రీసెర్చ్ చేశారు, చాలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు, ఏం పాసిబుల్ సొల్యూషన్ ఉంది. సో దీని గురించి బాగా స్టడీ చేయడం స్టార్ట్ చేశాడు. బట్ ఎక్కడ కూడా ఎటువంటి సోర్స్ ఆయనకు దొరకలేదు, ఒక సొల్యూషన్ ఎక్కడి నుంచి తీసుకురావాలో ఆయనకు అర్థం కాలేదు. సో ఇటువంటి ప్రాబ్లం లో ఫ్యామిలీ కూరుకుపోయి ఉంది.
సో ఇది ఒక రియల్ స్టోరీ, ఒక రియల్ ఇన్సిడెంట్. సో ఈ స్టోరీని కంటిన్యూ చేస్తూ మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. వాళ్ళ పరిస్థితి ఏమైంది అనేది ఎండ్ ఆఫ్ ద సెషన్ మనం మాట్లాడుకుందాం. ఓకే, సో మీ అందరికీ తెలుసు, మానవ శరీరం అనేది కొన్ని లక్షల కోట్ల కణాలతో నిర్మించబడి ఉంది. కొన్ని ట్రిలియన్ సెల్స్తో నిర్మించబడింది. లైక్ మీకు ఈజీగా అర్థం అవడం కొరకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా. మీరు ఏదన్నా ఇల్లు కట్టాలి అన్నప్పుడు బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ద బిల్డింగ్, ఆ బిల్డింగ్ కి బేసిక్ ఏంటి అని అంటే ఒక చిన్న ఇటుకను తీసుకొని ఒక్కొక్క ఇటుకను పేరుస్తూ గోడను కడతాం. కొన్ని గోడలు కలిస్తే, ఒక 4 గోడలు కలిస్తే ఒక గది ఫామ్ అవుతుంది. అలా కొన్ని గదులు కలిస్తే ఒక ఇల్లు ఫామ్ అయిపోతుంది. అంటే బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇటుక నుంచి స్టార్ట్ అయింది. ఇటుక పేరుస్తూ గోడ వచ్చింది, కొన్ని గోడలు కలిస్తే గది వచ్చింది, కొన్ని గదులను కలుపుతూ ఇల్లు నిర్మించబడింది. సేమ్ వే మన మానవ శరీరం అనేది కొన్ని లక్షల కోట్ల కణాలతో నిర్మించబడుతుంది. కణాలు కలిస్తే కణజాలం అవుతుంది. కణజాలం కలిస్తే అవయవాలు ఏర్పడతాయి. అలాంటి అవయవాలన్నీ కలిస్తే అవయవ వ్యవస్థ ఏర్పడుతుంది, ఆర్గాన్ సిస్టమ్ అంటారు. అటువంటి అవయవ వ్యవస్థతోటి మన శరీరం నిర్మించబడుతుంది. అంటే ఒక ఇల్లు అని మాట్లాడినప్పుడు దానికి బేసిక్, మనం ఒక ఇటుక గురించి ఎట్లా గుర్తు తెచ్చుకుంటామో, మనం మాట్లాడబోయేటువంటి సబ్జెక్ట్ లో మన శరీరం అన్నప్పుడు బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అని మాట్లాడినప్పుడు ఒక సెల్ గురించి మనం మాట్లాడాలి. అందుకనే చాలా డీప్ గా బేసిక్స్ లోకి వెళ్ళి మాట్లాడబోతుంది మనం. సో అలా సెల్స్ ద్వారా నిర్మించబడ్డటువంటి శరీరం మనది. కొన్ని లక్షల కోట్ల సెల్స్ అనేది, ఆ సెల్స్ ద్వారా మనం నిర్మించబడదు. అయితే ఈ సెల్స్ అన్ని నిర్మించబడ్డప్పుడు వాటి యొక్క ప్రక్రియ ఎంత గొప్పగా ఉందంటే, నిజంగా భగవంతుడికి మనం థ్యాంక్స్ చెప్పుకుంటాం, ఇంత గొప్ప వ్యవస్థను ఆయన ఎట్లా నిర్మించగలిగిండు అనేది. సో దాంట్లో ఒక సెల్ ను జూమ్ చేసి చూస్తే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడాలి. మన బాడీ అంతా సెల్స్ ద్వారా నిర్మించబడింది. దాంట్లో ఒక సెల్, ఒక కణాన్ని పట్టుకొని దాన్ని జూమ్ చేసి మాట్లాడతాం ఇప్పుడు మనం. సో దానికంటే ముందు ఒక చిన్న బేసిక్ థింగ్ మాట్లాడుకొని ఈ సెల్ ను జూమ్ చేసి మాట్లాడదాం, లోపల ఏం యాక్టివిటీస్. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏమన్నా అంటే సిఎన్టీ అంటాం. సిఎన్టీ అంటే సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ అంటాం, కణ పోషణ విధానం అంటాం. ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు? ఈ కణ పోషణ విధానం అనే పదానికి అర్థం ఏంటి అసలు? ఆ కణ పోషణ విధానం అనే పదం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సో ఇవన్నీ మనకు ఇవాళ అర్థమైపోతాయి ఈ యొక్క సబ్జెక్ట్ లో. సో మనం ఏం చేస్తామంటే బేసికల్ గా మనము ఆహారం తీసుకుంటాం నోటి ద్వారా. మనము ఆక్సిజన్ ని లంగ్స్ ద్వారా తీసుకుంటాం, ప్రాణవాయువు అంటారు. ఓకే, సో ప్రాణవాయువుని మనం లంగ్స్ ద్వారా తీసుకుంటాం, ఆహారాన్ని నోటి ద్వారా తీసుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోండి, భగవంతుడు చాలా న్యాచురల్ టెక్నిక్స్ మనకి ఇచ్చిండు, న్యాచురల్ మెకానిజం మనకి ఇచ్చిండు. బట్ ప్రాబ్లం ఏమంటే ఆ న్యాచురల్ మెకానిజాన్ని మనం స్కిప్ చేయాలని చూస్తున్నాం డ్యూ టు మన లైఫ్ స్టైల్ చేంజెస్. మీకు గుర్తుండే ఉంటుంది, ఒకప్పుడు 1990s, 80s, 70s అట్లా మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా ప్రాబ్లమ్స్ మనకు ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చేది. అంటు రోగాలు అనేటువంటి ప్రాబ్లమ్సే ఉండేది అప్పుడు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అంటు రోగాలు లేదు. అంటు రోగాలు అసలు ఎక్కడ కూడా మీకు అవుపించదు. అంటు రోగం అనేది మీకు ఎక్కడ అవుపించదు ఇప్పుడు ఉండేటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో. ఇప్పుడు ఉందంతా లైఫ్ స్టైల్ డిజార్డర్ ఇష్యూస్. లైఫ్ స్టైల్ ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడం వల్ల మనకి మనం కొనుక్కొని తెచ్చుకున్నటువంటి ఇష్యూస్ నే మనం ఫేస్ చేస్తున్నాం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. మనము అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మనము వాయువు గాలిని ముక్కు ద్వారా, లంగ్స్ ద్వారా బాడీ లోపలికి తీసుకుంటాం. దాంట్లో ప్రాణవాయువు ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. ఫుడ్ను నోటి ద్వారా తీసుకుంటాం. కానీ నోటి ద్వారా తీసుకునేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే మీరు నోటి ద్వారా తీసుకున్న ఆహారం మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతే, ఆ ఆహారాన్ని మీరు అంటే ఒక కరెంట్ సిచ్యువేషన్ తో మీ మైండ్ పెట్టి దాన్ని అనుభవిస్తూ మీరు ఎప్పుడైతే ఆ ఫుడ్ను తీసుకుంటారో మీ నోట్లో లాలాజలం అనేది ఉత్పత్తి అవుతుంది. కానీ ఇవాళ 99% పీపుల్ ఏం చేస్తున్నారు? టీవీ చూసుకుంటూనో, సినిమా చూసుకుంటూనో,
ఇంకేదో ఫోన్ చూసుకుంటూనో వాళ్ళు తినేటువంటి ఫుడ్ తింటున్నారు. ఇది ఒక రకమైన ప్రాబ్లం. అయితే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమంటే తల్లిదండ్రులు దగ్గరుండి చిన్న పిల్లల విషయంలో ఇప్పటి నుంచే వాని హెల్త్ ను ఘోరంగా డ్యామేజ్ చేస్తున్నారు. నేచురల్ మెకానిజం ని ఘోరంగా స్కిప్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ ఏంటంటే సెల్ ముంగడ పెట్టి తినిపించడం. దిస్ ఇస్ ద మేజర్ ప్రాబ్లం. ఈ రోజున్న చిన్న పిల్లలకి చేసేటువంటి అతి పెద్ద పొరపాటు ఇది. ఏం జరుగుతుంది? ఒక మొబైల్ ముంగట పెట్టి ఫుడ్ ను ఆస్వాదించకుండా, ఫుడ్ మీద మన ఫోకస్ లేకుండా, మన మైండ్ ఆలోచించకుండా మనం తీసుకుంటే ఏమవుతుందంటే నీ నోట్లో రావాల్సినటువంటి లాలాజలం రాదు. నువ్వు తినేటువంటి ఫుడ్ లాలాజలంతో మిక్స్ అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నీ డైజెస్టివ్ సిస్టమ్ చాలా ప్రాపర్ గా పనిచేస్తుంది లాలాజలం నీ ఫుడ్ లో మిక్స్ అయితే. అది మనం చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఇష్టమైన ఫుడ్ ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేస్తుంటే ఒక స్వీట్ చూసినప్పుడు లేదా ఒక పానీపూరి చూసినప్పుడు, మీకు నచ్చిన ఫుడ్ చూసినప్పుడు ఆటోమేటిక్ గా మీ నోట్లో లాలాజలం రిలీజ్ అయిపోతుంది. మీరు తినే ఫుడ్ ఒక మెకానికల్ వేలో తినాలి కాబట్టి తింటున్నాం అని మీరు తింటే ఆ లాలాజలం మీ ఫుడ్ మిక్స్ అవ్వదు. అలా మిక్స్ అవ్వనటువంటి ఫుడ్ మీ జీర్ణాశయంలోకి వెళ్ళినాక, మిక్స్ అయిన ఫుడ్ అయినా మిక్స్ అవ్వని ఫుడ్ అయినా, లాలాజలంతో మిక్స్ అయినా మిక్స్ కాకపోయినా మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణాశయంలోకి వెళ్ళినాక అక్కడ ఉండేటువంటి జీర్ణ రసాలతోటి జీర్ణం కావించబడుతుంది. అలా జీర్ణం కావించబడినటువంటి ఫుడ్ మీ డైజెస్టివ్ సిస్టమ్ లో, మీ జీర్ణాశయంలో జీర్ణ రసాలతో ఏదైతే జీర్ణం కావించినటువంటి ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ మీరు పీల్చుకున్నటువంటి గాలిలో ఉండేటువంటి ప్రాణవాయువు ఆక్సిజన్ తో కలిసి ట్రావెల్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవరీ సెల్, మీ ప్రతి కణంకి ట్రావెల్ చేస్తుంది ఆక్సిజన్ సహిత ప్రాణవాయువు. మీరు ఊపిరితిత్తుల పల్చటి గోడల నుంచి అది రక్తం లోపల ఉన్న హెమోగ్లోబిన్కి వెళ్తుంది ఆక్సిజన్. అండ్ మీరు జీర్ణాశయంలో జీర్ణ రసాల ద్వారా జీర్ణం కావించినటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో ఆ ఆహారం ఈ ఆక్సిజన్ కలిసి ఈచ్ అండ్ ఎవరీ సెల్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దిస్ ఇస్ ద మెకానిజం. ఆ భగవంతుడు మనకి ఇచ్చిన అద్భుతమైన సృష్టి. సో దీంట్లో ఇంకొక దారుణమైన విషయం ఏమంటే, ఇప్పుడు పిల్లల గురించి ఎట్లయితే మాట్లాడినామో, ఈవెన్ మనం వాటర్ ఇంటేక్ కూడా ఇది మనం స్కిప్ చేస్తున్నాం. వాటర్ ని పెద్దవాళ్ళు ఎప్పుడైనా చెప్తారు, నిలబడి తాగొద్దు అని చెప్తారు. వాటర్ని పై నుంచి తాగొద్దు అని చెప్తారు. మంచిగా సిప్ చేస్తూ తాగండి అని చెప్తారు పెద్దవాళ్ళు ఎప్పుడైనా. వాళ్ళు చెప్పిన దాంట్లో సైన్స్ ఉంది. సైన్స్ కంటే గొప్ప మర్మం ఉంది. అదేంటంటే, మీరు ఎప్పుడైతే వాటర్ ని సిప్ చేస్తూ తాగుతారో అప్పుడు మీ తాగేటువంటి వాటర్ అగైన్ మీ లాలాజలం తోటి మిక్స్ అవుతుంది. ఎప్పుడైతే మీ లాలాజలం తోటి మీ వాటర్ మిక్స్ అవుతుందో అది ఆల్కలైన్ గుణంగా మారిపోతుంది. ఈ చిన్న మెకానిజం తెలియకుండా 3 లక్షలు 3.5 లక్షలు పెట్టి మిషన్లు కొనే మహానుభావులు ఉన్నారు బయట. భగవంతుడు ఆల్రెడీ ఇన్బిల్ట్ మెకానిజం ఇచ్చారండి. మనం ఆయన ఇచ్చిన నేచురల్ రిసోర్సెస్ ని మనం ఆగం చేసి, ఆయన ఇచ్చిన నేచురల్ మెకానిజం ను మనం క్రాస్ చేసి మనం కొని తెచ్చుకుంటున్నాం లైఫ్ స్టైల్ డిసీజెస్. అంతే తప్పితే మానవ శరీరం చాలా అద్భుతమైన పటిష్టమైన వ్యవస్థ, చాలా బ్రహ్మాండమైన శక్తి ఉంది మన దగ్గర. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరా? ఏదైనా చిన్న గాయం అయితే మీకు అది పెరుగుతూ పోయిందా తగ్గుతూ పోయిందా? అది కంపల్సరీ తగ్గుతూ పోతుంది, పెరుగుతూ పోదు. అంటే అన్లెస్ షుగర్ ఉంటే తప్పితే, డయాబెటిక్ ఉంటే తప్పితే. ఆ డయాబెటిక్ భగవంతుడు ఇయ్యలే, నువ్వు తెచ్చుకున్నావు. అంటే అన్లెస్ డయాబెటిక్ ఉంటే తప్పితే నీకు అయినటువంటి గాయం మానుతుంది, పెరగదు. దాట్ ఈస్ ద పవర్ఫుల్ మెకానిజం. ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అద్భుత శక్తి అది. సో ఇటువంటి ఒక ప్రాసెస్, ఇటువంటి ఒక మెకానిజం ద్వారా జీర్ణాశయంలో జీర్ణం కావించబడినటువంటి ఆహారం మనం ఊపిరితిత్తుల ద్వారా పీల్చినటువంటి ఆక్సిజన్ తో కలిసి ప్రతి కణానికి ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ జరుగుద్ది మ్యాజిక్. ఆ మ్యాజిక్ ఏంటంటే, ఈచ్ అండ్ ఎవరీ సెల్ లోపల ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ సహిత ఆక్సిజన్ అట్ ది సేమ్ టైం ఈ మనం తీసుకున్నటువంటి ఏదైతే ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ మీ సెల్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు తీసుకున్నటువంటి ఫుడ్ ని శక్తిగా మార్చేటువంటి ఒక గొప్ప సిస్టమ్ ఉంటుంది ప్రతి సెల్ లోపల. నీ ఎంటైర్ బాడీ మొత్తం సెల్స్ తో నిర్మించబడింది. ఆ ఈచ్ అండ్ ఎవరీ సెల్ గురించి నేను మాట్లాడుతున్నా. ఒక సెల్ ను జూమ్ చేసి చూస్తాను ఇప్పుడు మనం.
ఎంటైర్ బాడీలో ఉన్న ప్రతి సెల్కి ఇదే అప్లికబుల్. ఒక సెల్ను జూమ్ చేసి చూస్తున్నాం, అది ప్రతి సెల్లో ఇదే యాక్టివిటీ జరుగుతుంది. ఒక సెల్ లోపలికి మనం తీసుకున్నటువంటి ప్రాణవాయువు ప్లస్ ఫుడ్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుద్దో అక్కడ ఒక అద్భుతమైన వ్యవస్థ పనిచేస్తుంది. ఆ వ్యవస్థ ఏంది అని అంటే, దాని పేరు ఏంది అని అంటే మైటోకాండ్రియా. మీ బాడీ లోపల ఉన్న ప్రతి సెల్లో అది ఉంటుంది. అది ఉండకపోతే మన ఫోటో గోడ మీద ఉంటుంది. మైటోకాండ్రియా ఏంటి అంటే కణశక్తి భాండాగారం అంటారు. అంటే మీరు తీసుకున్న ఫుడ్ని, మీరు తీసుకున్న వాటర్లో మీరు తీసుకున్న గాలిలో ఉండేటువంటి ప్రాణవాయువుని అది శక్తిగా కన్వర్ట్ చేస్తుంది. దాన్నే మనం సైన్స్లో అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాం, ఏటీపీ అని పిలుస్తాం. ఒక 4 విద్యుత్ కణాలు వెళ్ళి మనం తీసుకున్న ఫుడ్ని శక్తిగా మారుస్తాయి. అలా శక్తిగా మారుస్తుంది కాబట్టే నేను ఇప్పుడు మీతో మాట్లాడడానికి, నడవడానికి, డ్యాన్స్ వేయడానికి, పాట పాడడానికి, మీరు ఏ పని చేయాలన్నా, మీ బాడీ లోపల గుండె పని చేయాలన్నా, కాలేయం పని చేయాలన్నా, కిడ్నీ పని చేయాలన్నా, మీ బాడీ లోపల ఉండేటువంటి లంగ్స్ పని చేయాలన్నా, మీ బాడీ లోపల ఉండేటువంటి ఈ యొక్క చర్మం ప్రాపర్గా ఉండాలన్నా, వీటన్నిటికీ శక్తినిచ్చేదే మైటోకాండ్రియా. వీటన్నిటికీ శక్తిని జనరేట్ చేసేదే మైటోకాండ్రియా. సో ఈ మైటోకాండ్రియా ఈచ్ అండ్ ఎవరీ సెల్లో ఉంటుంది, ప్రతి కణంలో ఉంటుంది. అయితే ఈ మైటోకాండ్రియా ఎప్పుడైతే మనం తీసుకున్న ఫుడ్ను శక్తిగా కన్వర్ట్ చేస్తుందో అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం అక్కడే మనకు హాని కలిగించేటువంటి పని కూడా జరుగుతుంది. జాగ్రత్తగా గమనించాలి వాడిని. అక్కడే అద్భుతం జరుగుతుంది, అక్కడే హాని కలిగించేటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా అక్కడనే ఉన్నది. ఎందుకంటే మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం అందరం మంచిగా టూర్కి వెళ్ళినాం, ఒక హిల్ స్టేషన్కి వెళ్ళినాం, లేదా ఏదో మంచి ఫారెన్ ట్రిప్కి వెళ్ళినాం. వెస్ట్ స్టేషన్ నుంచి మంచిగా మధ్యలో క్యాంప్ ఫైర్ వేసుకున్నాం. నైట్ అయింది, క్యాంప్ ఫైర్ పెట్టినాం. ఊళ్ళల్లో చలిమంట అనుకోండి, క్యాంప్ ఫైర్ పెట్టినాం. చుట్టుపక్కల మంచి రెడ్ కార్పెట్, ఏదో ఒక మంచి కార్పెట్ వేసుకొని కూర్చున్నాం. మనం మంట మండుతున్నప్పుడు మనకు చాలా వెచ్చగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది, ఎక్సలెంట్ ఫీలింగ్ ఉంటుంది, అనుభూతి ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. కానీ ఆ మంట నుంచి చిన్న చిన్న నిప్పు రవ్వలు లేచి పడతా ఉంటాయి అప్పుడప్పుడు. ఇది కూడా జరుగుద్ది, రెండు ఉంటాయి అందులో. మనకు హాయిగా ఉంటుంది, బాగుంటుంది. ఇది ఒకవైపు. రెండో వైపు ఏంటంటే చిన్న చిన్న నిప్పు రవ్వలు లేచి పడతా ఉంటాయి. అయితే ఒకటొచ్చి పడితే ప్రాబ్లం లేదు, కానీ ఎప్పటికీ ఇది రిపీట్ అయింది అనుకోండి, మనం ఏవైతే కార్పెట్ వేసామో కార్పెట్ కాలిపోతుంది. ఎందుకంటే రెగ్యులర్గా ఈ ప్రాసెస్ జరుగుతాయి. అయితే మన బాడీ లోపలికి, సెల్ లోపలికి పుట్టిపోయినప్పుడు ఏదైతే ఈ మైటోకాండ్రియా మనల్ని శక్తిని రిలీజ్ చేయడం కొరకు ఈ ప్రాసెస్ జరుగుతుంది చూడండి, ఫుడ్ని శక్తిగా ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్రాసెస్లో ఇటువంటి నిప్పు రవ్వల వంటి స్వతంత్ర కణాలు రిలీజ్ అవుతాయి. నిప్పు రవ్వల వంటి స్వతంత్ర కణాలు, ఫ్రీ రాడికల్స్ అంటారు. ఈజీగా మీకు గుర్తుంటుంది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పి, చలిమంట నుంచి నిప్పు రవ్వలు ఎట్లయితే వస్తున్నాయో, మైటోకాండ్రియా ప్రాసెస్ చేసే సమయంలో శక్తితో పాటు కొన్ని అన్వాంటెడ్, మన శరీరానికి అవసరం లేనటువంటివి, మన శరీరానికి హాని చేసేటువంటి ఫ్రీ రాడికల్స్ కూడా అందులో నుంచి రావడం స్టార్ట్ అయ్యి. ఏంటి సార్ మరి ఫ్రీ రాడికల్స్ వస్తే ప్రాబ్లం ఏంటి? మంట నుంచి నిప్పు రవ్వలు వస్తే కార్పెట్ ఎట్లయితే కాలిపోయిందో, మైటోకాండ్రియా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే సమయంలో ఇటువంటి ఫ్రీ రాడికల్ స్వతంత్ర అణువులు ఏర్పడితే ఆ స్వతంత్ర అణువులు ఊరుకోవు, నీ శరీరానికి హాని చేయడం స్టార్ట్ చేస్తాయి. నీ కణాల గోడల్ని డ్యామేజ్ చేస్తాయి, నీ కణంలో ఉండే డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది, నీ కణ భాగాల్ని డ్యామేజ్ చేస్తుంది. దీన్నే మనం దీర్ఘకాలిక క్షీణింపజేసే వ్యాధులు అని పిలుస్తాం. డీజనరేటివ్ క్రానికల్ డిసీజెస్ అంట. దేనివల్ల జరిగింది ఇది? మన బాడీ లోపల ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే సమయంలో ఏర్పడినటువంటి స్వతంత్ర అణువుల ద్వారా జరిగింది. దీనికి కారణం ఆక్సిజన్. దీన్నే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, ఆక్సీకరణ ఒత్తిడి అంటారు. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు యాపిల్ ముక్కను కోసి పెట్టండి, కాసేపు కట్ చేసి ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు పెట్టండి, మట్టి రంగులోకి మారిపోతుంది. ఎట్లా ఉన్నది అట్లా ఉండదు యాపిల్. ఎందుకు మారింది మట్టి రంగులోకి?
ఆక్సిజన్ చేసినటువంటి ఒత్తిడి, ఆక్సీకరణ ఒత్తిడి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు దాన్ని. ఆక్సిజన్ దుష్పరిణామం వల్ల యాపిల్ యొక్క రంగు మారిపోయింది. మనం ఈ ప్రపంచంలో అత్యంత హార్డ్ అయినటువంటి థింగ్ మనం ఐరన్ ని చూస్తూ ఉంటాం, ఐరన్ వస్తువును చూస్తూ ఉంటాం. ఐరన్ కు తుప్పు పడుతుంది. ఎందుకు పడుతుంది తెలుసా? ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల పడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి అంటారు చూడండి. అంత డేంజరస్ ఫ్రీ రాడికల్స్ మన బాడీ లోపల జనరేట్ అవుతున్నాయి. దీనికి కారణం ఆక్సిజన్. అయితే ఇది నేచురల్ ప్రాసెసే, ఇది ఎవరి బాడీలోనైనా జరిగేది. అయితే దీన్ని అడ్డు అదుపు లేకుండా అరికట్టలేనటువంటి పరిస్థితి మన బాడీకి ఉంటే అప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. దాన్నే దీర్ఘకాలిక క్షీణింపజేసే వ్యాధులు అని పిలుస్తాం. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పినటువంటి కణంలో నిప్పురవ్వలు ఎగిసి పడుతున్నాయి, అంటే స్వతంత్ర అణువులు ఎగిసి పడుతున్నాయి. ఆ ఎగిసి పడేటువంటి కణం నా కనుగుడ్డులో, నా కంటికి సంబంధించిన కణంలో ఉంటే నాకు కంటి చూపుకు సంబంధించిన వ్యాధి వస్తుంది. కంటిలో శుక్లం ఏర్పడడం, మ్యాక్యులర్ డిజనరేషన్ ఇష్యూస్, కను చూపు పోవడం. నా కన్ను లోపల నేను చెప్పిన ప్రాసెస్, నేను చెప్పిన సెల్ లోపల జరిగే ప్రక్రియ నా కన్ను లోపల సెల్ అయి ఉంటే, ఏ కణాల ద్వారా నా కంటి నిర్మించబడిందో ఇప్పుడు నేను చెప్పిన ప్రక్రియ ఈ కణాలలో జరిగితే నా కంటికి ప్రాబ్లం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ నిప్పు రవ్వల ఎగిసిపడేటువంటి స్వతంత్ర అణువు సృష్టించబడేటువంటి ప్రక్రియ ఎప్పుడైతే మన ధమనులు సిరలలో జరుగుతుందో కార్డినరీ ఆర్టరీ డిసీజెస్ వస్తాయి, గుండె జబ్బులు వస్తాయి, పక్షవాతం వస్తుంది. ఎప్పుడైతే మనం చెప్పినటువంటి ఈ ప్రాసెస్ మీ మెదడుకు సంబంధించిన సెల్స్ లోపల జరిగితే మనకు పక్షవాతం వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనం చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఏ సెల్, అది ఏ బాడీ పార్ట్ లో జరుగుతుందో ఆ బాడీకి సంబంధించిన వ్యాధి బయట. ఎలా సార్ మరి ఈ స్వతంత్ర అణువుల్ని అరికట్టలేమా? దానికి మన దగ్గర మెకానిజం లేదా? అసలు ఎందుకు అలా అదుపు చేయలేకపోతున్నాం మనం? సో ఎందుకు ఎలా చేయాలి? ఇట్లాంటి ఎన్నో క్వశ్చన్స్ మన లోపల వస్తాయి. సింపుల్, మీరు ఎగ్జాంపుల్ చూడండి. ఇదే మనం చలిమంట కాగుతున్నప్పుడు, క్యాంప్ ఫైర్ వేస్తున్నప్పుడు మనము కార్పెట్ పైకి నిప్పు రవ్వలు రాకుండా చిన్నటి జాలిని ఒకటి అమర్చినాం అనుకోండి, వస్తుందా? నిప్పు రవ్వలు ఎగిసి పడుతూనే ఉంటాయి, బట్ స్టిల్ మన దగ్గరికి రాదు, కార్పెట్ మీద పడదు. అంటే ఒక ప్రొటెక్షన్ సిస్టమ్ ఏర్పరచుకుంటే పడదు. ఇన్ ఏ సేమ్ వే మన బాడీ లోపల కూడా అటువంటి ఒక ప్రొటెక్టివ్ సిస్టమ్ ఆ భగవంతుడు మనకి ఇచ్చిండు. ఆ మెకానిజం ఆ భగవంతుడు ఆల్రెడీ మనకు డిజైన్ చేసిండు. దాన్నే యాంటీ యాక్సిడెంట్ సిస్టమ్ అంటారు. సో అంటే జీవక్రియ రక్షకాలు అని పిలుస్తారు తెలుగులో. సో ఇవి ఏం చేస్తాయి అంటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తూ ఉంటాయి. ఎట్లా తగ్గిస్తాయి? ఎగ్జాంపుల్, ఈ ప్రాసెస్ లో ఎప్పుడైతే ఫ్రీ రాడికల్ బయటకు వచ్చిందో, స్వతంత్ర అణువు పుట్టుకొచ్చిందో, స్వతంత్ర అణువు అంటే అర్థం ఏంటంటే ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుందండి, ఒకటే ఎలక్ట్రాన్. మీకు కొంతమంది పెద్దవాళ్ళు చెప్తా గుర్తుంటా ఉంటుంది, వీడు బాధ్యత లేకుండా ఇష్టం ఉన్నట్టు తిరుగుతాడు, వీనికి పెళ్లి చేయాలని చెప్తారు. వీనికి అసలు రెస్పాన్సిబిలిటీ లేదు, ఇష్టం ఉన్నట్టు తిరుగుతాడు, గాలి తిరుగుతాడు, వీడికి పెళ్లి చేస్తే వీడు సెట్ అవుతాడు అంటారు. సేమ్ వే నీ బాడీ లోపల రిలీజ్ అయిన స్వతంత్ర అణువు ఒక్కటే ఒక విద్యుత్ కణం తోటి రిలీజ్ అవుతుంది. అది అందుకనే అది ఒక్క దగ్గర ఆగదు, ఎక్కడ పడితే అక్కడ పోయి నీ బాడీని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఈ యాంటీ యాక్సిడెంట్ ఏం చేస్తుంది? జీవక్రియ రక్షకాలు ఏం చేస్తాయి? మన బాడీ లోపల ఉండే ఆ మెకానిజం ఏం చేస్తుంది అంటే, ఈ జీవక్రియ రక్షకం తన దగ్గర ఉన్న ఒక విద్యుత్ కణాన్ని తీసుకుపోయి ఈ స్వతంత్ర అణువుకి ఇస్తుంది. ఇచ్చి పాప చనిపోతుంది. ఈ యొక్క విద్యుత్ కణాన్ని తీసుకొచ్చి దీనికి ఇస్తుంది. అంటే ఏమైంది? ఇందులో ఒక అణువు ఉండాల్సిన కాడ మన జీవక్రియ రక్షకం దీనికి ఒక అణువుని ఇచ్చింది కాబట్టి దీంట్లో 2 అణువులు అవుతాయి. ఇలా 2 అణువులు అయినప్పుడు ఈ ఫ్రీ రాడికల్ ఉండదు, ఇంకా అది న్యూట్రల్ అయిపోతుంది. జీవక్రియ రక్షకాలు ఒక అణువుని, ఒక పరమాణువు లేదా ఒక అణువుని ఎప్పుడైతే ఈ ఫ్రీ రాడికల్ కి ట్రాన్స్ఫర్ చేస్తాయో, త్యాగం చేస్తాయో, అప్పుడు ఈ ఫ్రీ రాడికల్ మన బాడీకి నష్టం చేసే ఫ్రీ రాడికల్ న్యూట్రల్ అయిపోతుంది. దానివల్ల ఇంకా మనకు ప్రాబ్లం ఉండదు. అటువంటి ఒక గొప్ప మెకానిజం భగవంతుడు మనకి ఇచ్చాడు. అయితే ఇక్కడ కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి మెకానిజం అయితే మనకి ఇచ్చిండు.
బాడీ లోపల బై డిఫాల్ట్ ఇటువంటి యాంటీ ఆక్సిడేటివ్ సిస్టమ్, యాంటీ ఆక్సిడెంట్స్ ను బాడీ బై డిఫాల్ట్ గా కొంత మేరకు తయారు చేసుకోగలుగుతుంది, కానీ బియాండ్ ద లిమిట్స్ అది తయారు చేసుకోలేదు. చూడండి, ఎగ్జాంపుల్, పాకిస్తాన్ కి మనకు వార్ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. మన దగ్గర 500 మంది సైనికులు ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 500 మంది సైనికులు మన సైడ్ ఉన్నారు. పాకిస్తాన్ వైపు 1000 మంది సైనికులు ఉన్నారు. ఎవరు ఓడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్లీ సైనికులు ఎక్కడ తక్కువ ఉంటారో ఆ దేశం ఓడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సార్, సో మరి నీ బాడీ లోపల కూడా ఇదే మెకానిజం పనిచేస్తుంది. నీ బాడీ లోపల ఒక్కొక్క సెల్లో, ఒక్కొక్క కణంలో రిలీజ్ అయ్యేటువంటి ఫ్రీ రాడికల్స్ యొక్క సంఖ్య ఎక్కువ ఉండి నీ బాడీ రిలీజ్ చేసేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు తక్కువగా ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఫెయిల్ అయిపోతుంది. దీర్ఘకాలిక క్షీణింపజేసే వ్యాధులు మనకు అటాక్ అవుతుంది. బట్ ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ కంటే మన బాడీ లోపల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయో, ఫ్రీ రాడికల్స్ ఒక 50 ఉన్నాయి, మన బాడీ యాంటీ ఆక్సిడెంట్ ను 100 మందిని సృష్టించింది. యాంటీ ఆక్సిడెంట్లు 100 ఉన్నాయి మన బాడీ లోపల. అప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్లీ 100లో 50 వాటి అణువును దీనికి ఇవ్వడం ద్వారా వాటిని న్యూట్రల్ చేస్తాయి. మిగతా 50 యాంటీ ఆక్సిడెంట్లు అట్లానే మన బాడీ లోపల ఉంటాయి. సో అంటే ఏమవుతుంది? మన ఇమ్యూన్ సిస్టమ్, మన మెకానిజం ఫ్రీ రాడికల్స్ పైన యుద్ధం గెలిచిందని అర్థం. అటువంటి సిచ్యువేషన్స్ లో మనకు ఎటువంటి డిసీజెస్ రావు. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మరి ఈ యాంటీ ఆక్సిడెంట్లు సరిపోయేంతగా మన బాడీ లోపల రిలీజ్ కావాలంటే అసలు మన బాడీకి ఏం కావాలి? ఎందుకంటే అవి ఎక్కువగా రిలీజ్ అయితేనే మన బాడీ లోపల ఈ ఫ్రీ రాడికల్స్ యొక్క దాడిని మనం తట్టుకోగలుగుతాం. ఒకవేళ అది మనం ఎక్కువగా రిలీజ్ చేయలేదు అనుకోండి, ఫ్రీ రాడికల్స్ యొక్క ఘోరమైనటువంటి లక్షణం ఏంటంటే వాటిని కనుక అదుపు చేయలేకపోతే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఒక చైన్ రియాక్షన్ క్రియేట్ చేస్తాయి. చైన్ రియాక్షన్ చాలా ఎక్కువ ఫ్రీ రాడికల్స్ ను 1 by 1 క్రియేట్ చేసుకుని ఒక గొలుసు కట్టు మాదిరిగా క్రియేట్ చేసి ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసేది. ఇలా కాకుండా ఉండాలి అని అంటే, ఇలా జరగకుండా ఉండాలి అని అంటే, మన బాడీ పరిపూర్ణంగా యాంటీ ఆక్సిడెంట్ రిలీజ్ చేయాలంటే రిమెంబర్ వన్ థింగ్, ఇక్కడే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే వైటమిన్ సి, వైటమిన్ ఇ, గ్లూటాథియాన్, వైటమిన్ బి, బీటా కెరోటిన్స్, ఇటువంటి చాలా పదార్థాలు మన బాడీ లోపల యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్ ను బలపరుస్తాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడకపోవచ్చు, బట్ విటమిన్ సి మనకు ఎన్ని ప్రొడక్ట్స్లలో ఉందో మీకు తెలుసు. విటమిన్ ఇ వెస్టేజ్ కంపెనీ ఎన్ని సప్లిమెంట్స్లలో మీకు ఇస్తుందో మీకు తెలుసు. బీటా కెరోటిన్స్ ఎన్ని సప్లిమెంట్స్ నుంచి మీకు వస్తుందో మీకు తెలుసు. ఇట్లాంటి మెకానిజం బలపడాలి. మీ బాడీ లోపల స్వతంత్ర అణువుల దాడిని తట్టుకొని వాటిని ఓడించేటువంటి శక్తి మన బాడీకి ఉండాలంటే విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్స్, గ్లూటాథియాన్ ఇట్లాంటి మంచి జీవక్రియ రక్షకాలు మన బాడీకి అవసరం. కొంత మేరకు బాడీ క్రియేట్ చేసుకుంటుంది ఇన్బిల్ట్. బట్ బయట నుంచి మనం గనక ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోతే, మనం తీసుకున్న ఫుడ్ లో ప్రాపర్ గా ఇటువంటి పోషకాలు అందకపోతే డెఫినెట్ గా ఫ్రీ రాడికల్స్ చేసేటువంటి డ్యామేజ్ కి మన బాడీ డ్యామేజ్ అవ్వడం సాధ్యం. అందుకనే ఇప్పుడు ఉండేటువంటి ప్రస్తుత పరిస్థితులలో మనం తీసుకునేటువంటి ఫుడ్ లో ఈ పోషకాలు రావట్లేవు. కెమికలైజ్డ్ ఫుడ్ ఎక్కువైపోయింది, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువైపోయింది, పొల్యూటెడ్ ఫుడ్ ఎక్కువైపోయింది. ఈరోజు నేచురల్ రిసోర్సెస్, వాటర్ కావచ్చు, గాలి కావచ్చు, నేచురల్ గా రావాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, మనం 3 పదార్థాలు ఎక్కువగా తీసుకుంటా ఉంటాం బాడీ లోపల. గాలి, నీరు, ఫుడ్ ఇవన్నీ పొల్యూటెడ్ అండ్ కెమికల్ అండ్ ప్రాసెస్. అందువల్ల బాడీకి నేచురల్ గా ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్ అది నేచురల్ గా డిఫీట్ చేయాలి, స్వతంత్ర అణువుల్ని కట్టడి చేయాలి, కానీ చేయలేకపోతుంది. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్.
అందుకనే సిఎన్టి, సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ, ఇది ఇక్కడితోటి ఆగదు. స్వతంత్ర అణువుల చేతిలో మనం ఓడిపోతున్నాం అని చెప్పి పెద్ద ఆలోచన చేసి కణ పోషణ విధానాన్ని కనుక్కొని మన ఎవరైతే మానవ సమాజం ఉందో వీరందరికీ మంచి చేయాలని ఎన్నో పరిశోధనలు జరిగినాయి, కణ పోషణ విధానాన్ని కనిపెట్టినాయి. అటువంటి ఒక కణ పోషణ విధానాన్ని తీసుకొని ఇవాళ భారతదేశం ఏదైతే కలలు కంటున్నదో, ఈ ప్రపంచ దేశాలలో పిల్ల ఆరోగ్యవంతమైన దేశంగా భారత్ నిలవాలని తప్పిస్తున్నదో గత కొన్ని దశాబ్దాలుగా, అటువంటి ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చి 2004 జూన్ 2వ తారీఖున సిఎన్టి, సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అనేటువంటి ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకొని వెస్టిజ్ అనే కంపెనీ స్టార్ట్ చేసిండు గౌతమ్ బాలి గారు. సిఎన్టి అంటే ఇదే సార్, కణ పోషణ విధానం. నీ కణం లోపల జరిగేటువంటి స్వతంత్ర అణువుల దాడిని తిప్పికొట్టేటువంటి ఒక మెకానిజం ను డెవలప్ చేయడమే సిఎన్టి, సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. అందుకనే ప్రతి సప్లిమెంట్ ఇంపార్టెంట్. మనం తీసుకోవాల్సినటువంటి వెస్టేజ్ కంపెనీలో తయారవుతున్నటువంటి ఈచ్ అండ్ ఎవరీ సప్లిమెంట్ వెరీ 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 ఇంపార్టెంట్. అది చాలా మిరాకిల్స్ క్రియేట్ చేస్తుంది. ఇనుము తుప్పు పట్టట్లేదు, యాపిల్ ముక్క మట్టి రంగులోకి మారట్లేదు సార్. మీ బాడీ లోపల ప్రతి కణంలో తుప్పు పడుతున్నావు నువ్వు. ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఇది నీకు అర్థం కాక మీ యొక్క అప్లయన్స్ ఆయన పీవీలు పెరగడానికో బిజినెస్ పెరగడానికో సప్లిమెంట్లు వాడమంటాడు. నేను వాడనని మూర్ఖంగా అజ్ఞాతవాసిగా ఉండిపోతాను. సిఎన్టి అంటే బిజినెస్ కొరకు కాదు సార్. ఈ రోజు మానవుడు ఫేస్ చేస్తున్నటువంటి ప్రతి దీర్ఘకాలిక సమస్యకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణం. నేను చెప్పట్లేను, గొప్ప గొప్ప వ్యక్తులు మంచి మంచి పుస్తకాలు రాశారు, మంచి మంచి బుక్స్ రాశారు. ది యాంటీ యాక్సిడెంట్ రెవల్యూషన్ అని రాసాడు కెన్నెత్ కూపర్. బుక్ చదువురు వీలుంటే. ఎంత గొప్ప బుక్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నది యాక్సిడేటివ్ స్ట్రెస్ గురించి. యాంటీ యాక్సిడెంట్ రెవల్యూషన్ సార్. ఒక్కొక్క సిపాయి యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక్కొక్క సిపాయి ఒక్కొక్క దగ్గర వాడు పని చేయాలి. అందరూ ఒక దగ్గర పని చేస్తే కుదరదు. చూడు ఎంత గొప్ప మెకానిజం, భగవంతుడు ఎంత అద్భుతం సృష్టించండి మన లైఫ్ లో. విటమిన్ సి నీటిలో కరిగే గుణం ఉంటది. అందుకనే మీ రక్తంలో, మీ ప్లాస్మాలో ఉండేటువంటి స్వతంత్ర అణువుల కట్టడికి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించడం కొరకు అది అక్కడ పనిచేస్తుంది. ఎందుకంటే అది నీటిలో మాత్రమే కరుగుతుంది. అందుకనే మీ రక్తంలో, మీ ప్లాస్మాలో ఇటువంటి ప్రాబ్లమ్స్ అది రెక్టిఫై చేస్తుంది. విటమిన్ ఈ కొవ్వులో మాత్రమే కరుగుతుంది. అందుకని అది కణ భాగాలలో ఉండి పోరాడుతుంది, అక్కడ ఏ ప్రాబ్లం రాకుండా క్లియర్ చేస్తుంది. చూడండి ఎంత గొప్ప మెకానిజం. అందరు ఒక దగ్గర ఉండి పనిచేస్తే సాధ్యపడదు ఇది. విటమిన్ సి నీటిలో పనిచేస్తుంది, విటమిన్ ఈ కొవ్వులో పనిచేస్తుంది, గ్లూటాథియోన్ కణం లోపలి భాగంలో పనిచేస్తుంది. ఎంత గొప్ప మెకానిజం. విటమిన్ సి ఎన్ని సప్లిమెంట్స్ లలో ఇస్తున్నాం మనం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎన్ని సప్లిమెంట్స్ లలో ఇస్తుంది వెస్టేజ్. ఫ్లాక్స్ ఆయిల్ లో ఏఎల్ఏ ఉంటది, ఆల్ఫా లినోనిక్ యాసిడ్, సోర్స్ ఆఫ్ ఎనర్జీ. గ్రిల్ ఆయిల్ లో ఈపీఏ ఉంటది, డిహెచ్ఏ ఉంటది. డిహెచ్ఏ బ్రెయిన్, సిమెంట్ ఆఫ్ ది బ్రెయిన్ అంటాం. ఎకోసో పెంటానిక్ యాసిడ్, ఎకోసో ఎగ్జానిక్ యాసిడ్. స్పిరులినాలో రేరెస్ట్ ఒమేగా 3 ఉంటుంది, జిఎల్ఏ, గామా లినోనిక్ యాసిడ్. ఇన్విగో ప్రోటీన్ పౌడర్, చిన్న పిల్లలకి ఇచ్చేటువంటి ఇన్విగో ప్రోటీన్ పౌడర్ లో డిహెచ్ఏ ఉంటది. మీరు తినేటువంటి కుకింగ్ ఆయిల్ లో ఒరైజినాల్ ఉంటుంది, వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఎంత గొప్పగా ఆలోచించి కంపెనీ తయారు చేస్తుంది సార్. ఇంకెన్ని రోజులు ఈ మూర్ఖత్వం మనది. ఎవడో బయట ఉన్నాడు వాడట్లేడు అంటే వేస్ట్. అదొక అన్నెసెసరీ టాపిక్, డోంట్ నీడ్ టు డిస్కస్. బట్ ఇంత గొప్ప సిస్టమ్ లో ఉండి, ఇంత గొప్ప వ్యవస్థలో ఉండి సప్లిమెంట్స్ తాలూకు గొప్పతనం నీకు అర్థం కాలేదంటే ఈ సెషన్లు అన్ని వేస్ట్ సార్. నిజంగా చెప్తున్నా. గొప్పగా ప్రౌడ్ గా ఫీల్ కావాలి బిజినెస్ లో ఉన్నందుకు. మనం డబ్బులు వస్తాయని కాదు, ఏదో సాధిస్తామని కాదు. ఇంత గొప్ప మెకానిజం కు సపోర్ట్ చేసే సప్లిమెంట్స్ పట్టుకొస్తాను చూడు బాలే సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. ఆయన కాళ్ళ మీద పడి దండం పెట్టాలనిపిస్తుంది. ఎవరు సార్ ఆలోచిస్తున్నది? ఫేక్ ప్రోడక్ట్, డమ్మీ ప్రోడక్ట్లను తీసుకొచ్చి కోటాను కోట్లు సంపాదించుకుని పోయినామా అనేది ఎవరి ఆలోచన ఈ రోజులో ఉండేటువంటి మాక్సిమం 99% పీపుల్ ఆలోచన. అటువంటి ఆలోచన చేయట్లేరు ఇక్కడ. వండర్ఫుల్ ప్రొడక్ట్ ఇస్తున్నారు సార్.
ఎక్స్ట్రాడినరీ సప్లిమెంట్స్ దయచేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి ఇప్పటికైనా. సో అటువంటి ఒక గొప్ప మెకానిజం క్రియేట్ అవుతుంది బాడీ లోపల, అండ్ అటువంటి ఒక గొప్ప యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్ తయారవుతుంది. అండ్ డెఫినెట్ గా మనం బయట నుంచి ఈ సప్లిమెంటేషన్ ద్వారా మన బాడీకి సపోర్ట్ ఇస్తే మీరు అద్భుతంగా యాక్సిడేషన్ స్ట్రెస్ నుంచి బయటపడతారు. అండ్ ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ అందులోనే రాశారు, ది యాంటీ యాక్సిడెంట్ రెవల్యూషన్ అనే బుక్ లో రాశాడు. ఆయన ఏం రాశాడంటే జీవించడం తక్కువ మరణించడం ఎక్కువ అని రాశాడు. అంటే చాలా మంది ఉంటారంట 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళ దాకా బతుకుతారట, కానీ 30 ఏళ్ళకి నుంచి ఏదో ఒక వ్యాధిని పట్టుకొని బతుకుతారట వాడు. అందుకనే జీవించడం తక్కువ మరణించడం ఎక్కువ అని రాశాడు. ఇట్లనే బతుకుదామా మనం? ఉన్న 70 ఏళ్ళ వరకు 70 ఏళ్ళ దాకా బ్రతుకుంటే 70 ఏళ్ళ దాకా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి సార్. దాన్ని జీవించడం ఎక్కువ మరణించడం తక్కువ అంటారు. 25 30 ఏళ్లకు ఏదో ఒక ప్రాబ్లం స్టార్ట్ అయిపోయి మందులు వాడుకుంటూ హాస్పిటల్ చుట్టూ తిరుగుకుంటూ లక్షలు ఖర్చు పెట్టుకుంటూ 75 80 ఏళ్ళ దాకా లైఫ్ లాక్కుంటూ ఈడ్చుకుంటూ పోయి అప్పుడు వస్తే జీవించడం తక్కువ మరణించడం ఎక్కువ అయిపోతుంది. సో అటువంటి ఒక మెకానిజం కి సపోర్ట్ చేసే సప్లిమెంట్స్ వెస్టేజ్ కంపెనీలో ఉన్నాయి సార్. ది బెస్ట్ క్వాలిటీ సప్లిమెంట్స్ ఇస్తున్నాం. ఏ సిఈ బి కాంప్లెక్స్ గ్లూటాథియన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం కావాలి సార్ సప్లిమెంట్స్ లో? అన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి, వండర్ఫుల్ సప్లిమెంట్స్ ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి ఒక గొప్ప సిస్టమ్ ని దయచేసి తక్కువ అంచనా వేయకూడదు. నేను మాట్లాడిన మాటలలో దయచేసి రాంగ్ పోవద్దు. కొంచెం ఎమోషనల్ గా మాట్లాడినప్పటికీ దిస్ ఇస్ ద రియాలిటీ, ఇది నిజం. అండ్ మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నటువంటి ఒక స్టోరీ, ఆ ప్రాబ్లం వచ్చినటువంటి ఆమె పేరు లీస్, వాళ్ళ హస్బెండ్ పేరు ఆర్డి స్ట్రాండ్. ఆయన ఒక బుక్ రాసిండు, ఆయన కూడా పోషక ఔషధాలు అనే బుక్ రాసిండు. పోషక ఔషధాలు దాని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? ఆ బుక్ పేరు ఇంగ్లీష్ లో ఏంటి తెలుసా? వాట్ యువర్ డాక్టర్ డజంట్ నో అబౌట్ న్యూట్రిషనల్ మెడిసిన్ మే బి కిల్లింగ్ యూ అని రాసిండు. ఎంత గొప్ప స్టేట్మెంట్ సార్! ఆ బుక్ ఆ పేరు ఎట్లా పెట్టిండు, ఆ ధైర్యం ఎట్లా వచ్చింది నాకు అర్థం కాలేదు. నీ డాక్టర్ కి సప్లిమెంట్స్ తాలూకు గొప్పతనం తెలియకపోవడం వల్ల నువ్వు చనిపోబోతున్నావు అని రాసిండు సార్. మీ డాక్టర్ కి సప్లిమెంట్స్ తాలూకు గొప్పతనం అర్థం కాకపోవడం వల్ల నువ్వు చచ్చిపోతున్నావు అని రాసిండు. పోషక ఔషధాలు తెలుగులో స్వయంగా రాసిన వాడు డాక్టర్. స్టోరీ గుర్తుంది అనుకుంటా, స్టార్టింగ్ లో చెప్పినాం మనం ఒక ఫ్యామిలీ స్టోరీ. వాళ్ళ వైఫ్ ఎక్స్పీరియన్స్ తో డాక్టర్స్ ఎక్కడ పోయినా ఏం కాలే. వీళ్ళందరికీ ఒక నెగటివ్ అభిప్రాయం సప్లిమెంట్స్ మీద డాక్టర్లకి. ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్, ఈ సప్లిమెంట్స్ వేస్ట్, డబ్బులు వేస్ట్, దీంతో ప్రయోజనం ఉండదు. ఇది డాక్టర్స్ యొక్క ఒపీనియన్ సప్లిమెంట్స్ మీద. కానీ ఒక స్వయంగా ఆర్డి స్ట్రాండ్ అనే ఎండి డాక్టరు వాళ్ళ వైఫ్ విషయంలో ఏమి చేయలేని దిక్కుతోచని పరిస్థితులలో చివరి నిమిషంలో చివరి క్షణంలో ఇంకా మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా అవకాశం వస్తే సప్లిమెంట్స్ గురించి తెలిస్తే నేను వాడతా అని చెప్పి ఆ లీజ్ అనేట ఆ భార్య వీళ్ళ హస్బెండ్ డాక్టర్ని అడుగుతుంది, ఆర్డి స్ట్రాండ్ని అడుగుతుంది. ఏం చేయలేని చివరి క్షణంలో ఆ ఇష్టంతో ఇదంతా వేస్ట్ ప్రాసెస్ అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ తోటి నీ ఇష్టం ఏదో చేయి, మనం ఏం చేయలేకపోతున్నామని చివరి క్షణంలో అయిష్టంగా ఒప్పుకుంటాడు. కానీ ఒప్పుకొని వాళ్ళు సప్లిమెంట్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? జస్ట్ 3 డేస్ లో సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా 3 డేస్ లో ద్రాక్ష రసంతో పాటు లైక్ మన వెస్టర్న్ సప్లిమెంట్స్ ఎట్లయితుంటే అటువంటి సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా విత్ ఇన్ 3 డేస్ లో ఆమె ఎనర్జీ గెయిన్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. క్లియర్ డిఫరెన్స్ అవుపిస్తుంది. 1 మంత్ అయిపోతుంది. ఆమె పడుకునేటువంటి సమయం తగ్గుతూ ఉంటది, యాక్టివ్గా ఉండేటువంటి సమయం పెరుగుతూ ఉంటది, బెడ్ మీద ఉండే సమయం తగ్గుతూ ఉంటది, ఎక్కువ పని చేసేటువంటి సమయం పెరుగుతూ ఉంటది. 2 మంత్స్ అయిపోతుంది, ఆమె పనులు ఆమె చేసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటది. 3 మంత్స్ అయిపోతుంది, పిల్లలకు పని చేసి పెడతా ఉంటది. 4 మంత్స్ అయిపోతుంది, ఇంటి పనులన్నీ చూసుకుంటా ఉంటది. 5 మంత్స్ అయిపోతుంది, గుర్రపు స్వారీ దగ్గరికి మళ్ళీ పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంది. ఆమెకి ఇష్టమైన గుర్రపు స్వారీని మళ్ళీ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇవన్నీ కళ్ళారా చూసినటువంటి ఆర్డి స్ట్రాండ్ ఎవరికైతే సప్లిమెంట్స్ మీద అసహ్యం ఉందో, ఎవరైతే సప్లిమెంట్స్ పనికిరావని చెప్పిండో, అదే ఆర్డి స్ట్రాండ్ నేను తప్పు చేసిన అని తెలుసుకొని ఇటువంటి ఫైబ్రోమయాల్జియా వాళ్ళ భార్య వల్ల ఎవరైతే భార్య లాంటి డిసీజెస్ ఎవరికైతే ఉందో అటువంటి ఒక 5
పేషెంట్స్ ను తీసుకొని వాళ్ళకు కూడా ఇగో మా భార్యకి ఇట్లా జరిగింది మీరు కూడా చేయండి అని చెప్పి వాళ్ళకు కూడా ఈ పోషక అనుబంధాలు సప్లిమెంటేషన్ ఇస్తూ వాళ్ళ మీద కూడా స్టడీ చేస్తే అద్భుతంగా 5 రికవర్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసిండు సార్ సప్లిమెంటేషన్ గురించి తెలుసుకోవడం, దాని మీద ప్రయోగాలు చేయడం, చాలా చేస్తూ 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 చాలా డీప్ అనాలిసిస్ చేసి పోషక ఔషధాలు అనే బుక్ రాసి దానికి ఏకంగా పేరే పెట్టిండి. డాక్టర్ కి సప్లిమెంటేషన్ గురించి తెలియకపోవడం వల్ల నువ్వు చచ్చిపోతావు అని రాసిండు. బుక్ పేరు రాసినోడే డాక్టర్. మన దౌర్భాగ్యం ఏంటంటే సాయంత్రం 6 తర్వాత అడ్డమైన అన్ని మింగుతాం. సప్లిమెంట్లు వేసుకోవాలంటే భయం. మన సప్లిమెంట్లు వేసుకుంటే ఏమైనా అవుతుందా సార్? ఏమవుతుంది సార్? తాగితే సస్తావు అని చెప్పి రాసున్నాయే తాగుతావు నువ్వు. సప్లిమెంట్ల మీద ఏంటని రాసి ఉందా సార్ తాగితే సస్తావు అని? ఒక గొప్ప పరిశోధన జరిగింది, గొప్ప గొప్ప బుక్కులు రాసిర్రు. ఇటువంటి సప్లిమెంట్స్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉంటే ఎవరేం చేస్తారు సార్? మై డియర్ ఫ్రెండ్స్, ఆమెకు వచ్చినటువంటి ఫైబ్రోమయాల్జియా డిసీజ్ ఎంత గొప్పగా క్యూర్ చేయబడ్డది. దానికి సహకరించినటువంటి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ సప్లిమెంట్స్ గురించి ఓన్లీ వన్ సప్లిమెంట్ గురించి నేను మాట్లాడే సెషన్ వైండప్ చేస్తా. మనం మాట్లాడినటువంటి ప్రాసెస్ లో ఫుడ్ తీసుకుంటున్నాం, డైజెషన్ అవుతుంది, అది కణం లోపలికి వెళ్తుంది. ఆ ఫుడ్ ను మైటోకాండ్రియా ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది, ఎనర్జీగా ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఎనర్జీగా దాన్ని శక్తిగా మారుస్తుంది. ఫుడ్ ని మార్చేది ఏంటిది? మైటోకాండ్రియా. అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు బైక్ కొన్నా కారు కొన్నా ఇంజన్ వస్తుంది, ఇంజన్ ఉంటుంది దానికి. కానీ ఇంజన్ చక్కగా నడవాలంటే, ఇంజన్ ప్రాపర్ గా నడవాలంటే ఇంజన్ కి ఇంజన్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్. ఇంజన్ ఆయిల్ లేకుండా మీరు నడిపిస్తే ఇంజన్ ఫెయిల్ అయిపోతుంది. సేమ్ వే మీ బాడీ లోపల ఉన్న ప్రతి కణం లోపల ఉన్న ఏదైతే మైటోకాండ్రియా అనే ఇంజన్ ఉందో ఆ ఇంజన్ నడవాలంటే దానికి ఇంజన్ ఆయిల్ Q10 కావాలి. కోఎంజైమ్ Q10 వెరీ 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 ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్ కోఎంజైమ్ Q10. మీ వెహికల్ లో ఇంజన్ ఆయిల్ ఎంత ముఖ్యమో మీ బాడీ లోపల ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేటువంటి మైటోకాండ్రియాకు కూడా Q10 అనేది ఒక ఇంజన్ ఆయిల్ లాగా పనిచేస్తుంది. కోఎంజైమ్ Q10 ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్. కానీ దురదృష్టవశాత్తు అత్యంత తక్కువ ఇంట్రెస్ట్ చూపించబడినటువంటి ప్రోడక్ట్ కోఎంజైమ్ Q10. చాలా మందికి దాని ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల దాని మీద ఎక్కువ లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఈవెన్ కోఎంజైమ్ Q10 కరెక్ట్ గా లేకపోతే సార్ యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్ ఇంపాక్ట్ అవుతుంది. ఫ్రీ రాడికల్స్ యొక్క డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది Q10 ప్రాపర్ గా లేకపోతే. Q10 ప్రాపర్ గా లేకపోతే గుండె ఆగిపోతుంది. గుండె ఆగటానికి కొలెస్ట్రాల్ ఒకటే కారణం కాదు, హోమోసిస్టమ్ కారణం ఉంటది, Q10 కారణం ఉంటది. Q10 కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ హార్ట్ అటాక్లలో. ఎందుకంటే అది బాడీ లోపల ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడేటువంటిది. ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ కాకపోతే గుండె ఫంక్షనింగ్ ఎట్లా అవుతుంది? దానికి కావాల్సినటువంటి శక్తి ఎట్లా అందుతుంది? సో అటువంటి వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ Q10. అండ్ మీకు తెలుసు తెలియదు, ఇలా వరల్డ్ లో బిగ్గెస్ట్ ఇష్యూ, ఎస్పెషల్లీ ఇండియాలో బిగ్గెస్ట్ ఇష్యూ. పెళ్ళైన 100 జంటల్లో 98 మంది జంటలకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. అగైన్ దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. బట్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ జెంట్స్ సైడ్ నుంచి ఎందుకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, జెంట్స్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఏంటంటే స్పెర్మ్ కౌంట్ లో డిఫెక్ట్స్. స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడం. ఎప్పుడైనా సీమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసినప్పుడు, స్పెర్మ్ టెస్ట్ చేసినప్పుడు మీకు 3 వాల్యూస్ రాసి ఉంటాయి రిపోర్ట్స్ లో. ఒకటి డెడ్ సెల్స్, ఒకటి మొటిలిటీ సెల్స్, ఇంకొకటి నాన్ మొటిలిటీ సెల్స్. డెడ్ సెల్స్ అంటే చనిపోయినటువంటి కణాలు, నాన్ మొటిలిటీ అంటే బ్రతికుంటే కానీ కదలలేవు, మొటిలిటీ అంటే బ్రతికుండి చురుగ్గా కదిలేవి. ప్రెగ్నెన్సీ ఏర్పడాలంటే మొటిలిటీ యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి. ఏమవుతుందంటే ఒక ప్రక్రియ జరిగినప్పుడు శుక్ర కణాలు అండాశయంలోకి వెళ్ళినప్పుడు, అండాశయంలోకి వెళ్ళేటువంటి ప్రాసెస్ లో ఇప్పుడు ఒక 100 శుక్ర కణాలను తీసుకుంటే దాంట్లో 45 శుక్ర కణాలు డెడ్ సెల్స్ ఉండి సుమారుగా 45 శుక్ర కణాలు నాన్ మొటిలిటీ ఉంటే, కేవలం ఒక 10 మొటిలిటీ ఉంటే ఈ మొటిలిటీ సెల్స్ ఈ డెడ్ సెల్స్ ని నాన్ మొటిలిటీ సెల్స్ ని దాటుకొని పోయి అండాన్ని కలవాలంటే దాని యొక్క లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది, కొన్ని సెకండ్స్ ఉంటుంది. ఆ సెకండ్స్ లోపల అండానికి చేరాలి, అండానికి చేరితే అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. బట్ ప్రాబ్లం ఏమంటే డెడ్ సెల్స్ నాన్ మొటిలిటీ సెల్స్ ఎక్కువ ఉండడం వల్ల
ఈ మొటిలిటీ సెల్స్ వాటిని దాటుకొని పోయి అండాన్ని కలవలేకపోతున్నాయి. దట్ ఈస్ ద రీజన్ ఈరోజు చాలా మంది జెంట్స్ లో స్పెర్మ్ కౌంట్ అనాలిసిస్ చేసినప్పుడు మొటిలిటీ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. మీరు ఏ గైనకాలజిస్ట్ దగ్గర పోండి, ప్రిస్క్రిప్షన్ లో కో ఎంజైమ్ క్యూటన్ లేకుండా ఉండదు. లేడీస్ కి అండాలు తక్కువ ఉన్నా, అండం ప్రాపర్ గా లేకపోయినా, అండంలో డిఫెక్ట్స్ ఉన్నా కో ఎంజైమ్ క్యూటన్ రాస్తారు. జెంట్స్ లో స్పెర్మ్ లేకపోయినా, స్పెర్మ్ తక్కువ ఉన్నా, స్పెర్మ్ డిఫెక్ట్స్ ఉన్నా కో ఎంజైమ్ క్యూటన్ రాస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్, కో ఎంజైమ్ క్యూటన్ ఎంత గొప్ప పని చేస్తుందో తెలుసా? మన కో ఎంజైమ్ క్యూటన్ ఇస్తే నాన్ మోటిలిటీ సెల్స్, బ్రతికుండి కదలలేని కణాలని చురుగ్గా కదిలే విధంగా చేస్తుంది. మీరు క్లియర్ గా చూడొచ్చు రిపోర్ట్స్ లో. మీరు ఇచ్చే ముందు రిపోర్ట్ సీమెన్ అనాలిసిస్ స్పెర్మ్ టెస్ట్ రిపోర్ట్ దగ్గర పెట్టుకోండి. ఒక 3 to 4 months ఆఫ్టర్ మన కంటిన్యూస్ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ రిపోర్ట్ తీయండి. నాన్ మోటిలిటీ సెల్స్ పర్సంటేజ్ మోటిలిటీ కన్వర్ట్ అయి ఉంటుంది. డెడ్ సెల్స్ తగ్గిపోతాయి. స్పెర్మ్ లో హెడ్ డిఫెక్ట్స్, టైల్ డిఫెక్ట్స్ ఉంటాయి. పాపం అన్మెచ్యూర్డ్ బేబీ అంటారు, అవయవాలు సరిగ్గా లేకపోవడం, హార్ట్ బీట్ సరిగ్గా లేకపోవడం. ఇది ఎందుకు జరుగుతుందంటే స్పెర్మ్ హెడ్ లో కానీ టైల్ లో కానీ డిఫెక్ట్ ఉన్నప్పుడు ఆ ఫలదీకరణం, అండంకు జరిగేటువంటి ఫలదీకరణ సమయంలో అది ప్రాపర్ గా జరగదు, ఆ డిఫెక్ట్స్ ఉండడం వల్ల. అటువంటి డిఫెక్ట్స్ కూడా క్లియర్ చేస్తుంది మన క్యూటెన్. అంత బ్రహ్మాండమైన ప్రోడక్ట్ అండి కో ఎంజైమ్ క్యూటెన్, ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. అండ్ బ్యూటీ అని తెలుసా? 4 months కనుక కో ఎంజైమ్ క్యూటెన్ ని మీరు కరెక్ట్ గా ప్రాపర్ గా యూటిలైజ్ చేస్తే మీ బాడీ లోపల నెక్స్ట్ 1 year వరకు ఆ లెవెల్ సస్టైన్ అవుతాయి. జస్ట్ 4 months కంటిన్యూస్ గా వాడితే నెక్స్ట్ 1 year సస్టైన్ అవుతాయి బాడీ లోపల క్యూటెన్ లెవెల్స్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఇన్ ద బాడీ. చాలా, మీ కిడ్నీ, లివర్, లంగ్స్, మీ స్కిన్, మీ ఐస్, మీ హార్ట్, ఎవ్రీథింగ్ క్యూటెన్ మీద డిపెండ్ అయి పనిచేస్తుంది. అంత గొప్ప యాంటీ ఆక్సిడెంట్ ఆ కో ఎంజైమ్ క్యూటెన్ మన కంపెనీలో ఉంది, అదృష్టం. అండ్ ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి కో ఎంజైమ్ క్యూటెన్ ఒక క్యాప్సూల్ 28 rupees 29 rupees పడుతుంది మన దగ్గర. బయట మార్కెట్ లో 18 rupees 20 rupees లో వస్తుంది. సో చాలా మందికి ఈ ప్రాబ్లం కూడా ఉంటుంది. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, బయట మార్కెట్ లో మీరు చెప్తున్నటువంటి 18-20 rupees కో ఎంజైమ్ క్యూటెన్ లో హార్డ్లీ 30 mg ఉంటుంది. 30 mg. మనం ఇస్తున్నటువంటి కో ఎంజైమ్ క్యూటెన్ 100 mg ఉంటుంది. 1 capsule 100 mg. మన బాడీ రిక్వైర్మెంట్ మెయింటైన్ అవ్వాలంటే ఒక క్యాప్సూల్ సరిపోతుంది మనది, 28 rupees. బయట మార్కెట్ లో మీరు 3 capsules తీసుకోవాలి మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి. అంటే 3 capsules కి నియర్లీ 60 rupees అవుతుంది. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రీజన్. ఇది మనకు తెలిసి ఉండాలి, తెలియకపోతే మన ప్రొడక్ట్ కాస్ట్లీ అని. ఇంకొక రీజన్, ఇంకొక ఫ్యాక్టర్, క్యూటెన్ 3 రకాలుగా తయారు చేయొచ్చు, 3 క్వాలిటీస్ లో తయారు చేయొచ్చు. చనిపోయిన ఆవు, పంది మాంసం నుంచి తీయచ్చు, అది లీస్ట్ క్వాలిటీ. టొబాకో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అది సెకండ్ క్వాలిటీ. ఈస్ట్ అనే ఫంగస్ నుంచి తీయచ్చు, అది టాప్ క్వాలిటీ. దాన్ని కనేకే క్యూటెన్ అంటారు, అది వెస్టేజెస్. హై క్వాలిటీ క్యూటెన్ మనం ఇస్తున్నాం. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మన ప్రైస్ ఎందుకు అట్లా ఉంది అంటానికి. సో నాట్ ఓన్లీ దిస్ ప్రొడక్ట్, ఏ ప్రొడక్ట్ తీసుకోండి హై క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ. అవుట్ సైడ్ మార్కెట్ 50 rupees. ఓకే, థ్యాంక్ యూ. సో ఏ ప్రొడక్ట్ తీసుకోండి చాలా వండర్ఫుల్ హై లెవెల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు కంపెనీ. సో అటువంటి ఒక గొప్ప కంపెనీలో మనం ఉన్నాం. సో ఈ కో ఎంజైమ్ క్యూటెన్ రెగ్యులర్ గా వాడడం వల్ల, కరెక్ట్ గా వాడడం వల్ల లీజ్ అనే వ్యక్తి ఫైబ్రోమయాల్జియా డిసీజ్ నుంచి బ్యాక్ వచ్చింది. ఈ క్యూటెన్ వాడడం వల్ల చాలా రకాల క్రానికల్ డీజనరేటివ్ డిసీజెస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యూటెన్. ఎన్నో దీర్ఘకాలిక క్షీణింపజేసే వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇటువంటి వండర్ఫుల్ ప్రొడక్ట్ ఇచ్చినటువంటి యొక్క మేనేజ్మెంట్ కి వన్స్ అగైన్ కృతజ్ఞతలు తెలుపుతూ, అండ్ ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటంటే అల్ట్రా వయలెట్ రేడియేషన్, సూర్య కిరణాల నుంచి వచ్చేటువంటి యొక్క రేడియేషన్ ఎఫెక్ట్ ద్వారా కూడా మన బాడీ లోపల ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. అందుకనే
సన్ స్క్రీన్ లోషన్స్ వాడాలి. మన దగ్గర SPF 40+ ఉంది. అది లేడీస్ ఓరియంటెడ్ అని చాలా మంది అనుకుంటున్నారు. లేడీస్ జెంట్స్ అందరికి సన్లైట్ పడుద్ది, ఎస్పెషల్లీ సమ్మర్ టైం. సో ఇటువంటి టైంలో సన్ స్క్రీన్ లోషన్ లేకుంటే బయటకు వెళ్ళొద్దు. కంపల్సరీ మెయింటైన్ చేయండి, స్పెట్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీ బాడీ లోపల ఎక్కువగా తొందరగా ఇంపాక్ట్ అయ్యేటువంటి ప్లేసెస్ ఇవే. వీటిని ప్రొటెక్ట్ చేస్తే అల్ట్రా వైలెట్ రేడియేషన్ లోపలికి రాదు. తద్వారా స్వతంత్ర అణువులు, ఫ్రీ రాడికల్స్, నిప్పు రవ్వలు కణం లోపల జనరేట్ అవ్వవు. అండ్ పొల్యూషన్ ఇంకొక రీజన్ ఫ్రీ రాడికల్స్ బాగా డెవలప్ అవడానికి. స్మోకింగ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫ్రీ రాడికల్స్ డెవలప్ అవడానికి. అండ్ ఇంప్రాపర్ డైట్, పూర్ డైట్ అంటాం, సరైన పోషకాలు లేనటువంటి ఆహారం తీసుకోవడం. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. రేడియేషన్, ఎక్కువ మొబైల్ యూజ్ చేయడం కావచ్చు, రేడియేషన్ థింగ్ ఏదైనా మొబైల్ నుంచి వచ్చేది కావచ్చు, ఎనీథింగ్. సో ఇటువంటి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫ్రీ రాడికల్స్ ఎక్కువ డెవలప్ అవడానికి. సో కొన్ని మనం అంటే మార్చలేము. ఎందుకంటే ఫోన్ అనేది ఇప్పుడు ఎస్పెషల్లీ మనలాంటి వాళ్ళకి రెగ్యులర్ యూజ్ చేయాల్సిందే. ఎస్పెషల్లీ దాన్ని మార్చలేం, కానీ మన సప్లిమెంట్స్ రెగ్యులర్ యూజ్ చేయడం ద్వారా చాలా బెనిఫిట్స్ వస్తాయని ఈ సెషన్ మీకు అర్థమైందని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ రంజిత్ సార్కి అండ్ కో ఫౌండర్ సుమా శంకర్ సార్ అండ్ లారీ మేడంకి, ఎంటైర్ మై అప్లయన్స్ మెంటర్స్, మై టీమ్ అండ్ లవ్ లైన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, నేను మాట్లాడిన దాంట్లో ఏదన్నా ఎమోషనల్ గా కొంచెం పొరపాటుగా ఏదైనా మాట్లాడి ఉంటే దయచేసి దాన్ని మనసు తీసుకోవద్దని, సో నన్ను క్షమించమని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద పోస్ట్. Thank you, sir. Thank you so much. Thank you, madam. Thank you. Actually, a story ఒకటి బాగా కనెక్ట్ అయింది సార్. అండ్ రెండోది